ఏం షమ్మి, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నీకు వాటాలు ఇచ్చేది లేదనే చెప్పినా కదా. అవి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసులే. అయితే గమ్మునని పనులేవో చూసుకోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? సునీ సిస్టర్ కి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఓహో, ఆ సునీత పంపిందా నిన్ను? ఒకరు పంపితే వచ్చేదాన్ని కాదు, నేనే నిన్ను నిలదీద్దామని వచ్చాను. నన్ను నిలదీసే పని మహామహుల వల్లే కాలేదు. నువ్వెంత కూరలో కరేపాకు లాంటిదానివి. అది ఒకప్పుడు నువ్వు నీ పార్టీ అవసరానికి నన్ను ఉపయోగించుకుని కరేపాకులా పక్కన పడేశావు. ఇప్పుడు నేను నీ పంటి కింద రాయిని. నిన్ను ప్రశాంతంగా ఏది తినకుండా చేస్తా. ఏమనుకున్నావో? తోడబుట్టిన దానివని వదిలేస్తా ఉంటే నువ్వు బాగా రెచ్చిపోతా ఉన్నావు. నాకు తిక్క రేగింది అని అంటే తల్లి చెల్లి అని ఏం చూడను. జాగ్రత్త. నా జాగ్రత్త నాకు తెలుసులేవయ్యా. నేను కూడా రాజారెడ్డి మనవరాల్ని, మిస్టర్ జగ్గు బ్రదర్. అబ్బా, రోషం బానే ఉందే నీకు కూడా. ఇంతకీ ఏమంటుంది నీ సునీత సిస్టర్? అసలు నేరం చేసిన వాడిని బయటకు వదిలేసి, ఎవన్నే అది చెప్పు ముందు. ఇంకెవరు, నీ ముద్దుల తమ్ముడు అవినాష్. ఓ వాడా? ఏ నువ్వనుకున్నావా? అసలు సూత్రధారివి నువ్వేలే. పాత్రధారి ఆ గొడ్డలి రెడ్డిగాడు. వాడు బయలు పైన బయట ఉన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు? ఏమంటానా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను లొంగ తీసుకుని ఇంటికి పిలిపించి వారితో ఏ పాపం తెలియని సునీ ఫ్యామిలీని ఇరికించేలా దొంగ కంప్లైంట్లు రాయించాడు. అయితే అయితే ఇప్పుడేమంటావు? తప్పు చేసిన వాడు బయట తిరుగుతున్నాడు. బయటే తిరుగుతాడు, నీకేం నొప్పి? బాబాయ్ హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. భూమి మీద పుట్టినవాడు ఏదో ఒక రోజు పోగ తప్పదుగా. మామూలుగా చనిపోవడం వేరు, అర్ధాంతరంగా చనిపోవడం వేరు. వాళ్ళకి నూకలు చెల్లిపోతే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఇదంతా మీ అన్నదమ్ములు చేసే కుట్ర. ఇంకా మాకేం పని లేదనుకున్నావా ఏమే? అడ్డొచ్చిన వాళ్ళను తప్పించడమేగా మీ పని. ఆ క్రమంలోనే ఆ రోజు బాబాయిని తప్పించారు. అలా నువ్వనేస్తే సరిపోదు, సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యం. అసలు బాబాయ్ చనిపోయినప్పుడు అక్కడ ఫస్ట్ ఉన్నది నీ ముద్దుల గొడ్డలి తమ్ముడే. ఏయ్ షమ్మే, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చుట్టాలను చంపేసి చట్టాన్ని చుట్టం చేసుకునే నీ మాటలే వినాలి. ఇంకా బాగా ఓవర్ చేస్తూ ఉన్నావు. నోరు మూసుకుని నీ పార్టీ పనులేవో నువ్వు చూసుకో. సునీ సిస్టర్ కి నేను భరోసా ఇచ్చాను. ఏమని ఇచ్చినావు? నీలాంటి రాక్షసుల నుండి తనని కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పాను. ఓహో, గొప్ప పనే చేసినావు. ముందు నీ సంగతి నువ్వు చూసుకోవమ్మా. నా ముద్దుల అన్వేష్ గాడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడో. తేడా వస్తే సునీతతో కాదు మాట్లాడేదే, డైరెక్ట్ గా బాబాయ్తోనే మాట్లాడేలా చేస్తా నిన్ను.